హలో అండి. వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్. అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభాకాంక్షలండి. అమ్మ దీవెనలు అందరికీ ఉంటాయి. అసలు మీరు టెన్షన్ పడకండండి. అమ్మని నమ్ముకుంటే మనకంతా విజయమే. ఆ తల్లి తోడుగా ఉంటుంది కదా! మీరెందుకని టెన్షన్ పడిపోతున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కదా! అంటే మీరు కాల్స్ ఎ టైంలో చేస్తూనే ఉన్నారు. ఏ టైం పడితే ఆ టైము. నేను కాల్ యాక్సెప్ట్ చేసి, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతానేమో నా అదేంటి ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వడం, లేకపోతే అన్‌ఫాలో చేయడం చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి నా స్థానంలో ఉండి. నేను నైట్ నిన్న అమావాస్య అని చెప్పాను. లక్ష్మీదేవి పూజ అని చెప్పాను. మళ్ళీ ఉదయాన్నే నాకు 3 గంటల దగ్గర నుంచి పూజ చేసుకుంటాను నేను అమ్మకి. అసలు నాకు టైం ఉండదండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తే నేనెలా మాట్లాడను చెప్పండి? నేనిక్కడ ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు. మీ కష్టం ఉంటుంది. అమ్మకి చెప్పుకోవాలనే కదక్కా మీరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి మాట్లాడతానికి కాల్ చేస్తున్నాం అనే ఉద్దేశ్యం మీకుంటుంది. కానీ నిజంగా మీరొకసారి నా ప్లేస్‌లో ఉండి ఆలోచించండి. నైట్ అంతా నేను లేసే ఉంటాను. మళ్ళీ తెల్లారుజామున ఎర్లీ మార్నింగ్ లేసి అమ్మకి పూజ చేసుకుంటాను. మళ్ళీ పాపని రెడీ చేసి తనని స్కూలుకి పంపించేసి, తర్వాత మళ్ళీ పార్లర్‌కి అదే అమ్మ దగ్గరికెళ్ళి రాజరాజేశ్వరమ్మ ఎక్కడంటే అక్కడ గుళ్ళకి వెళ్ళేసి వాళ్ళ దర్శనం చేసుకొని తర్వాత పార్లర్‌కెళ్తాను. పార్లర్‌లో కస్టమర్స్‌కి సర్వీస్ చేస్తాను. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత 1 టైంకి మీకు లైవ్‌లో కూర్చుంటాను. మళ్ళీ లైవ్ అయిపోగానే మళ్ళీ వెంటనే పాప దగ్గరికెళ్ళి పాపని తీసుకొనొచ్చి ఆమెకి కావాల్సినవి తినిపించేసి మళ్ళీ పార్లర్‌కెళ్ళి వర్క్ చేస్తాను. కస్టమర్స్ లేని టైంలో నేను మీతో మాట్లాడతాను. నిజంగా నాకు కొద్దిగా కొంచెం టైం దొరికితే కళ్ళు మూసుకుందామని ట్రై చేస్తున్నాను. కానీ కంటిన్యూస్‌గా కాల్స్ చేస్తూనే ఉన్నారు. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందేంటంటే, అమ్మ ఇప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతానేమో సబ్స్క్రైబ్ చేయడం ఛానల్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో చేయడం చేస్తున్నారు. నేను కాల్ లిఫ్ట్ చేయలేదు అనంటే వెంటనే అన్‌సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అన్‌ఫాలో చేస్తున్నారు. అంటే మీరు భక్తితోటి అమ్మ దగ్గర వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నారా? లేకపోతే జస్ట్ అసలు టెస్ట్ చేద్దాం అనేసి నన్ను ఇలా సబ్స్క్రైబ్ చేయడం, అన్‌సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో చేయడం, అన్‌ఫాలో చేయడం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దైవం మీద ఇష్టంతోటైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. నా మీద నేనెవరిని ఇబ్బంది పెట్టట్లేదండి. నాకు టైం చూసుకొని నేను అందరితో మాట్లాడడానికే ప్రయత్నిస్తున్నాను. కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు.